ది లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారు మహిమపరచబడుచును, వారిని మహిమపరచెను అని రాయబడింది. ఈ వాక్యములో దైవజనుడు పౌలు రాసినటువంటి సంఘమునకు, రోమా సంఘమునకు ప్రాముఖ్యమైన అంశము ఎవరిని ముందుగా నిర్ణయించునో వారు అన్ని విషయములో ఫలిస్తారు. దేవుడు నిర్ణయం చొప్పున కొందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన నిర్ణయించారు. ఈరోజు ఆయన నిర్ణయమును మనం ఎక్కడ తోసిపుచ్చక ప్రభునందు విశ్వాసముతో నిరీక్షణతో ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా దేవుడు మనకు అప్పగించిన పనిలో చాలా జాగ్రత్తగా మనము ముందుకు కొనసాగాల్సిన రోజులు ఈ రోజులు. కాబట్టి ఆయన అంటున్న మాట, ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని ఫలింప చేస్తారు అనేది ప్రభు ఏర్పరచబడినటువంటి రీతిని మనం చూడవచ్చు. ఈరోజు అంశము నిర్ణయము, దేవుడు నిర్ణయం. అపోస్తుల కార్యములలో 4వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుతున్నాం. ఏవి జరగవలెనో నీ హస్తమును నీ సంకల్పమందే నిర్ణయించను. ఇక్కడ రాయబడిన మాటలో ఏది జరగవలెనో దేవుని హస్తము చాచి ఆయన నిర్ణయమే, ఆయన సంకల్పమే ముందు నిర్ణయించను. ఈ చివరి మాట, ఆయన సంకల్పమే నిన్ను నిర్ణయించను అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు నిర్ణయిస్తున్నాడంటే ఆయన సంకల్పం నెరవేర్పు కావాలి. ఆయన సంకల్పమందు నిర్ణయించిన చొప్పునే ఆయన ఫలింప చేస్తారు. మత్తయి సువార్తలో ఒక మాట అంటారు ప్రభు, 15వ అధ్యాయం 13వ వచనములో, ఆయన పరలోకమందు నా తండ్రి నాటిన ప్రతి మొక్కను పెళ్ళగింపబడును. నాటని మొక్క గురించి చెప్తున్నారు ఇక్కడ 15వ అధ్యాయం 13వ వచనములో. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కను పెళ్ళగింపబడును. చూసారా, ఆయన హస్తమే నిన్ను నిర్ణయిస్తుంది. ఆయన నిర్ణయము చొప్పునే నీవు ఫలిస్తావు. ఈరోజు ఆయన నాటిన మొక్క వలె మనుషుడు ఉన్నాడా, లేదా కొన్ని గచ్చ పొదలుగా, ముళ్ళ పొదలుగా, పలు రాకాశ చెట్లుగా దేవునికి విధి విరోధముగా చేస్తున్నటువంటి అనుభవాలు మనుషులలో పొడచూపుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని దైవ జనాంగమా, ఈ వాక్యము చెలవిస్తున్న మాట, దేవుడు నిర్ణయము చొప్పునే నీవు ఫలిస్తావు. గలతీ సంఘముతో గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతున్నాం. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుని యొక్క, గృహ నిర్వాహకుని యొక్క ఆధీనములో ఉండాలి. ఎక్కడ ఉండాలంట? తండ్రి నిర్ణయించిన దినము వచ్చు వరకు. ఏ ఆధీనములో ఉండాలి? గృహ నిర్వాహకుని యొక్క ఆధీనములో. అంటే భూమి మీద నీ గృహములో ఉండటం కాదు, భూమి మీద దేవుని మందిరము, దేవుని ఆలయము ఉంది. ఆ ఆలయములో గృహ నిర్వాహకుని యొక్క, సేవకుని యొక్క మరి నిర్ణయముంచినటువంటి దైవ సంకల్పము చొప్పున ఆ గృహ నిర్వాహకుని యొక్క ఆధీనములో ఉండాలి, సంఘ సహవాసములో ఉండాలి. సంఘము నుండి వెలుపులకు వెళ్ళిపోయినట్లయితే, వెలుపులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దేవుడు నిర్ణయము కాదని,
ధనము కోసం పరిగెట్టిన వారు ఉన్నారు, బహుమానాల కోసం పరిగెత్తేవారు ఉన్నారు, చెడ్డ వ్యసనాల కోసం పరిగెత్తి భ్రష్టత్వములో పడిపోయినటువంటి స్థితి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో ఉపమానములో కానీ ప్రభు చెప్పారు. ఈ వాక్యమును బట్టి తండ్రి నిర్ణయము దినము వచ్చి ఉన్నది, ఒక దినము వస్తున్నది. అయితే ఆయన సంరక్షకుణ్ణి అనగా ప్రభు మనల్ని రక్షించి సంఘానికి నీకు పరిచయం చేసి మరి గృహ నిర్వాహకుని యొక్క ఆధీనములో ఉండాలి. ఎవరైతే ఆ స్వాధీనములో ఉండారో వారు దేవుడు నిర్ణయములో ఉన్నారు. దేవుడు నిర్ణయము చొప్పునే వారు ఫలిస్తారు. అపోస్తుల కార్యములలో 13వ అధ్యాయము 48వ వచనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుణ్ణి మహిమపరిచి నిత్య జీవం నిర్ణయించబడిన వారందరూ విశ్వసించారు. చూసారా, దేన్ని చూసి మనము విశ్వసించాలి? ఇక్కడ పౌలును కానీ బర్నబా కానీ ధైర్యముగా దైవ వాక్యము ప్రకటన చేస్తున్నప్పుడు ఆ వాక్యము విని, ఆ వాక్యము ఆసక్తితో విని, ఆ వాక్యమును బట్టి సంతోషించి, ఆ వాక్యమును బట్టి తమ త్రోవలను సరిచేసుకొని, ఆ వాక్యమును బట్టి నిత్య జీవమునకు పాత్రులుగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. ఎవరైతే నిర్ణయించుకున్నారో ఆ వాక్యమును బట్టి ఇక్కడ చెబుతున్న మాట, ఇదిగో దేవుని వాక్యము మహిమపరచబడినప్పుడు మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారై విశ్వసించారు. దేనికి నిర్ణయించబడ్డారంట? నిత్య జీవమునకు. కాబట్టి వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుడు నిర్ణయించింది. ఎవరిని నిర్ణయిస్తున్నారో వారే ఫలిస్తారు. ప్రభు తండ్రి నాటని మొక్కను ఏమాత్రం ఫలించదు, పెళ్ళగించబడుతుందని రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన నిర్ణయం చొప్పునే నీతో దేవుడు నీకు సంఘమునకు అప్పగించాడు. ఆ సంఘములో గృహ నిర్వాహకుని యొక్క ఆధీనములో ఉండవలెను. ఆ సర్వశక్తి కలిగిన దేవునితో మనము నిబంధన కలిగిన వారమై మనం అనుసరించి నడుచుకోవాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో మనం చదువుతాం. చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనములో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు నేను చెయ్యాలనో ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు అంటాడు, మంచివారు ఒక్కడే, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెబుతూ, నీవు జీవములోనికి ప్రవేశించాలనుకుంటే నీవు దేవుడిచ్చిన ఆజ్ఞలు, మోషే ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించాలి అని చెప్పినప్పుడు, ఆ యవనస్తుడు కూడా ఏ ఆజ్ఞలు ప్రభువా అని అడిగినప్పుడు యేసు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ప్రభు చెప్తున్నారు. ఇవన్నీ కూడా నాకు వాడికి చొప్పునే తెలుసు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఇతని ఆలోచన ఏంటంటే, నేను ఏ మంచి కార్యం చేస్తే దేవుడు నిర్ణయం చొప్పున పరలోక రాజ్యానికి చేరతాను. చాలామంది అదే ఆలోచన. మొక్కుబళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, మొక్కుబళ్ళు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు, అవసరాన్ని భక్తి చేస్తుంటారు, అవసరం లేనటువంటి వారి సమయంలో భక్తిని విడిచిపెడుతుంటారు. అసలు ఏ మంచి కార్యం చేయాలి? ప్రభు అంటాడు, ఇదిగో ఈ ఆజ్ఞలు నేను పాటిస్తున్నానని చెప్పినప్పుడు, అయితే నీలో ధనము మీద ఆశ ఉంది, ఆ ధనమంతా నీదు ఉన్నది అమ్మివేసి బేదలకు పంచి వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసులుగా ఉంటావు అని ప్రభు చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే అతను వ్యసనపడి వెళ్ళిపోయాను. అంటే ఇతరుని నిర్ణయించుకుంటాం. చాలామంది కూడా తాను నిర్ణయించుకొని, నేను భక్తి చేస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఏదో నాకు తోసింది నేను చేస్తున్నాను కాదు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్న మాట, దేవుడు నిర్ణయించబడిన వారే ఫలిస్తారు.
అది ఎవరు అనేది మనం గమనించైతే, ఒకటి తండ్రి చేత నాటబడిన వారు, రెండు గృహ నిర్వాహకుని యొక్క ఆధీనములో ఉన్నవారు, మూడు దైవ వర్తమానం వాక్యము వింటున్నప్పుడు అపోస్తులు దేవుని వాక్యమందు విశ్వసించబడ్డారు కాబట్టే వాళ్ళు ఇదిగో పరలోక రాజ్యమునకు నిర్ణయించబడిన వారని తేటగా చెప్తున్నమాట. కాబట్టి మరి నువ్వు దేనికి నిర్ణయించబడ్డావో ఒక్కసారి వాక్యమును బట్టి నిన్ను నీవు పరీక్షించుకొని, ప్రభువు నిన్ను నిర్ణయించాడు, నువ్వు ఫలించాలి. ఆ ఫలభరితమైన జీవితము నీలో కావాలంటే ప్రభు సన్నిధిలో వాక్యము విన్నా నీవు సరిచేయబడి చక్కని మార్గములో ప్రభువుకు నువ్వు అప్పగించుకోగలిగితే, ప్రభు నిర్ణయించి నిన్ను ఏ రీతిగా ఉంచాలో ఆయన సంకల్పము చొప్పునే సమస్తము జరుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమే మీ వాక్యం వింటున్న మీ బిడలను మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. మీ నిర్ణయము చొప్పునే వాక్యంలో పంపుతున్నాం. మీ నిర్ణయము చొప్పునే వాక్యముతో మాట్లాడుతున్నారు. అయ్యా, మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నిర్ణయించిన ప్రకారముగా ఆశీర్వదించబడి ఆధీనములోకి తీసుకొని, స్వాధీనంలోకి తీసుకొని, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి కార్యములు మీ కృపలో జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి, ఇదిగో మీరు ఆకడ కొరకు సిద్ధపడి నిర్ణయించబడిన కుటుంబాలుగా ఫలించేటువంటి నీతిని, యథార్థతను పరిపూర్ణతలో కృపలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.